డిస్సాటిస్ఫాక్షన్ కంటే కూడా దావోస్ ఈజ్ ఎ ప్లేస్ టు లెర్న్ కొత్త కొత్త విషయాలు. ప్రపంచం ఏ ట్రెండ్తో ఏ మూమెంట్లో పోబోతుందో అక్కడ అందరూ ఉండి డిస్కషన్ జరుగుతుంది. అంటే ఫ్యూచర్ ట్రెండ్స్ డిబేట్ చేసే ప్లేస్ వన్స్ ఇన్ ఎ ఇయర్ దావోస్. ఆ ట్రెండ్స్ని ఒకటి, రెండు అదొక ప్లేస్ నెట్వర్కింగ్, అందరినీ కలిసి మళ్ళీ రెన్యూ చేసుకోవడం. ఇప్పుడు నేను బిల్ గేట్స్ని కలవాలి, నేను ఎక్కడికి పోవాలి, సియాట్లో పోవాలి, లేకుంటే ఎప్పుడైనా ఇండియాకి వస్తే కలవాలి. ఐ వాజ్ ఏబుల్ టు మీట్ 5 minutes. ఐ వాజ్ ఏబుల్ టు మన వ్యూస్ అనే ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆయన కూడా విన్నాడు. ఆయన ఒక బుక్ కూడా ఇచ్చాడు నాకు, దాంట్లో బ్యూటిఫుల్గా కోట్ చేశాడు. అంటే దిస్ ఆర్ ఆల్, నేనేమంటాను, గుడ్ విల్ వల్ల, ఫ్రెండ్షిప్ వల్ల ప్రపంచంలో చాలా పనులు అయిపోతాయి. చేస్తారు వాళ్ళు కూడా, పాజిటివ్గా ఏదో చేయాలని చూస్తున్నారు. మనం కూడా దాన్ని అందిపుచ్చుకునే స్థాయి మనకుంటే చాలా ఈజీ అవుతుంది. అది 5 సంవత్సరాలు మనకు లేదు ఇక్కడ. ఇప్పుడు మళ్ళీ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ఒకప్పుడు హైదరాబాద్ ఎస్టాబ్లిష్ చేసాం, ఇప్పుడు మళ్ళీ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. సార్, ఎవ్రీవేర్ యూఆర్ గోయింగ్, యూఆర్ ప్రమోటింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎస్, ఎవ్రీ హోమ్. ఒకప్పుడు ఐటీ, నౌ ఏఐ. ప్రతి ఒక్కరూ ఏఐ కావాలి, ఇంట్లో ఒకటి ఉండాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. But don't you think the time is fully ripe yet? Because recently Apple, it tried giving news alerts powered by AI and it cancelled because it was finding some errors. No, problems will come, innovations will continue. ఇది ఒక్క రోజుతో ఆగదు. ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఇప్పుడు ఎవ్రీ ప్రాబ్లమ్ దెర్ ఇస్ ఎ సొల్యూషన్. బీ క్లియర్. టెక్నాలజీ ఆగిందా? కొంతమంది నన్ను ఇదే మరి మాట్లాడారు ఆ రోజు. యూ హ్యావ్ టు గో త్రూ హిస్టరీ. ఎగ్జాక్ట్గా 97-98లో మనకు బిఎస్ఎన్ఎల్ మొనోపలీ. బిఎస్ఎన్ఎల్ డొమెస్టిక్ కాల్స్, బిఎస్ఎన్ఎల్ ఇంటర్నేషనల్ కాల్స్, ప్రొహిబిటివ్ కాస్ట్. లైట్నింగ్ కాల్ అంటే ఇమీడియట్గా ఇచ్చే కాలు 3 రోజులకి ఇచ్చేవాళ్ళు. మాన్యువల్ ఎక్స్చేంజ్ నీ ఫ్రెండ్ ఉంటే 1 నిమిషంలో ఇస్తాడు. టుడే నేను ఆ రోజు మాట్లాడితే ఫోన్ అంటే ఫోను తిండి పెడుతుందని మీరంతా విన్నారు. తిండి పెడుతుందా ఏంటి, ఫోన్ల గురించి మాట్లాడుతున్నారని చెప్పని పరిస్థితికి వచ్చారు. టుడే సేమ్ సెల్ ఫోన్, ఎవ్రీథింగ్. నీకు ఏం కావాలని కూడా నాతో మాట్లాడుతున్నారు, మీరు మెసేజ్ ఇచ్చుకుంటున్నారు, మీ ఆఫీస్కి వెళ్ళిపోతా ఉంది. అక్కడి నుంచి వాళ్ళు టీవీలో వేసేస్తున్నారు, సోషల్ మీడియాలో వేసేస్తున్నారు. దట్ ఈస్ ది స్పీడ్ ఆఫ్ వరల్డ్. రెండోది, నేనే దీనికి ఆ రోజు రిపోర్ట్ ఇచ్చాను. నేను జస్వంత్ సింగ్, ఫైనాన్స్ మినిస్టర్, డీరెగ్యులేషన్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ సెక్టర్. ఇట్ హ్యాస్ ట్రాన్స్ఫార్మ్డ్. ఆ రోజు డబ్బులు లేవన్న వాళ్ళందరూ 2G స్పెక్ట్రమ్ స్కామ్ 2 lakh crores ఆఫ్టర్ వర్డ్స్. ఇక్కడ ఇవన్నీ ఏంటంటే వరల్డ్ ఈజ్ మూవింగ్ వెరీ ఫాస్ట్. అప్పటికి ఇప్పటికి అదే చెప్పాను నేను. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇండియా, 3rd లార్జెస్ట్ ఎకానమీ యాజ్ ఆన్ టుడే. 5th ఉన్నాం. 28-29 3కి వస్తాం, 47కి 1-2కి వస్తాం. టెక్నాలజీ అడాప్ట్ చేసుకోకపోతే ఎట్లా ఉండేది ఇవన్నీ? వీ హ్యావ్ టు అడాప్ట్ ఆల్ లేటెస్ట్ థింగ్స్. Sir, which are those states you said are pulling the country up and some are pulling down? So how will you... That we have to debate. I don't want to comment today. Like ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ 5 ఏళ్ళు పుల్లింగ్ ది నేషన్ కాదంటారా మీరు? 14%, 15% గ్రో అయింటే పాలిటీషియన్స్ అనేవాళ్ళు బాధ్యతగా ప్రవర్తించకపోతే ఒకసారి ప్రజలు ఓడిస్తున్నారు, కక్ష తీర్చుకుంటున్నారు, మళ్ళీ మాయ మాటలు చెప్పి మళ్ళీ వస్తున్నారు, మళ్ళీ ఏం చేస్తున్నారు, ప్రజల్ని మోసం చేస్తున్నారు. దిస్ ఈజ్ వేర్ పీపుల్ కూడా ఇంటెలిజెంట్గా తయారు కావాల్సిన బాధ్యత ఉంది. పాలసీలు కూడా అర్థం చేసుకోవాలి, భవిష్యత్తు కూడా అర్థం చేసుకోవాలి. Sir, from your World Economic Forum visit, how many are going to translate in the future? It's appreciable that you networked and you learnt a lot of know-how there. But when it comes to translating into... No, what I'm saying, నేను 95లో ఇదే విధంగా మీరు చెప్పినట్టు అనుకోనంటే పోయిండేవాడిని కదా ఇక్కడికి. పోకపోతే హైదరాబాద్ హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అయ్యేది కాదు కదా. టుడే హైదరాబాద్ మోస్ట్ లివబుల్ సిటీ. వై? సింగపూర్కి వెళ్ళాను. బీ క్లియర్. నైట్ క్లీనింగ్ ఫెసిలిటీ చూశాను సింగపూర్లో. వాళ్ళ పిఎం ఇప్పుడు కూడా చెప్తాడు,
ఓన్లీ వన్ పాలిటీషియన్. ఇండియా నుంచి చాలామంది పాలిటీషియన్స్ వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడంతా చూసుకొని ఇవంతా కూడా వెళ్తారు, టూరిజం స్పాట్స్ అని చూస్తారు. మళ్ళీ ఒక షాపింగ్ మాల్ ఉంది, అతని పేరు ముస్తఫా షాపింగ్ మాల్కి పోయి షాపింగ్ చేసుకొని ఇండియాకి పోతారు. వన్ పాలిటీషియన్ నైట్ టైం మొత్తం తిరిగి సింగపూర్లో క్లీనింగ్ చూసిన తర్వాత ఏం చేయాలో ఆలోచించి ఇండియాలో ఇంప్లిమెంట్ చేశారని సాక్షాత్తు ఆ ప్రైమ్ మినిస్టర్ అక్నాలెడ్జ్ చేశాడు. నేను హైదరాబాద్లో క్లీనింగ్ స్టార్ట్ చేస్తే జయలలిత గారు వాళ్ళ మనుషులను పంపించి చూశారు, చేయలేకపోయారు. దిస్ ఈజ్ వేర్ బెస్ట్ ప్రాక్టీస్ అనేటివి మన చరిత్రను మార్చేటివి వస్తూ ఉంటాయి. మనం బయట నుంచి నేర్చుకుంటాం, మన దగ్గర నుంచి కొంతమంది నేర్చుకుంటారు. ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. మైక్రోసాఫ్ట్ నేను పోకపోతే మైక్రోసాఫ్ట్ రాడు కదా. సిఆర్టీలో ఎందుకు పోవాలి నేను? బిల్ గేట్స్ గొప్పనే నేను పోయానా? ఢిల్లీకి పోతే నాకు ఇంటర్వ్యూ ఇవ్వనన్నాడు ఆయన. అంటే ఎందుకు ఇవ్వనంటే నాకు పరిచయం లేదు, నాకు అవగాహన లేదు, పాలిటీషియన్స్ ఏం పని లేదన్నాడు. కాదు, నాకు పని ఉంది, నేను వస్తానని చెప్పి పోయిన తర్వాత నేను 4 రోజులు ప్రిపేర్ అయ్యాను. మా సెక్రటరీ అప్పుడు సుధాన్ ఉండేవాడు, ప్రిపేర్ చేశాడు. బ్యూటిఫుల్ ప్రజెంటేషన్. నిన్న కూడా కోట్ చేస్తున్నాడు. మీరు అప్పట్లోనే ల్యాప్టాప్ తీసుకొచ్చి ప్రజెంటేషన్ చేసి అన్నీ కూడా నాకు ఫింగర్ టిప్స్లో చూపించేవాళ్ళు, డాష్ బోర్డ్లో చూపించేవాళ్ళు అని. వై అతను వచ్చాడు. ఆల్ కంపెనీస్ హ్యావ్ కమ్ టుడే. అమెజాన్ లాంటి కంపెనీస్ మొత్తం గ్లోబల్ కంపెనీస్ అన్ని హైదరాబాద్కి వచ్చి బ్రహ్మాండంగా పెడుతుంటే ఎట్లా పెట్టారు? దిస్ ఈజ్ వేర్ మనం అందరం కూడా ఏంటంటే మీడియాలో ఉండే మీరు కూడా ఆలోచించుకోవాల్సింది. దూరదృష్టితో ఆలోచిస్తే, విజువలైజ్ చేస్తే హిస్టరీకి మీలో ఆలోచనలు రావు. మీరు షార్ట్ సైటెడ్గా ఆలోచిస్తే మీకు ఆలోచనలు వస్తాయి, పబ్లిక్ కూడా ఆలోచనలు వస్తాయి. యు ఆర్ బ్రీడింగ్ నెగటివ్ ఆలోచనలు, నెగటివ్ థింకింగ్ అమాంగ్ పీపుల్. దానికి మాకు ఇంకా కొంచెం టైం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. మళ్ళీ రైట్ థింగ్స్ని కమ్యూనికేట్ చేయాలి. అల్టిమేట్గా యూ అండ్ మీ షుడ్ యాక్ట్ రెస్పాన్సిబుల్ వే. What is the responsible way? We have to empower people, create wealth, create infrastructure, give better living standards. That is where I am asking all of you. Sir, you've talked about how Hyderabad has been a pride for you. You've established Cyberabad and everything, and how it has been one of the monumental steps in achieving a dream reality. And in the future, Swarnandhra 2047 is a vision. Your neighboring Chief Minister Revanth Reddy says Andhra Pradesh does not have Hyderabad. Hyderabad is ours, and that we have Hyderabad, he says, and he says Andhra Pradesh is lacking in some sort of way. No, what I am saying, Hyderabad is for Telugu community. I created for the community, not for some people. If some people are thinking like that, I don't know. But everybody is thinking only it is for the society. I am proud of my community, that is Telugu community. That is what I told. చాలాసార్లు చెప్పింది, మళ్ళీ ఒక జన్మ ఉంటే తెలుగువాడిగా పుట్టాలని చెప్పాను. ఎందుకు అంత ప్రోయాక్టివ్గా ఉంటారు తెలుగు వాళ్ళు? ప్రపంచం అంతా స్ప్రెడ్ అయ్యి నెంబర్ 1గా తయారయ్యారు. ఇండియన్స్, ఎస్, ఐ లైక్ ఇండియన్ ఫ్యామిలీ సెంటిమెంట్స్, ఇండియన్స్ క్యాపబిలిటీ, ఎవ్రీథింగ్. అట్ ది సేమ్ టైమ్ ట్రెండ్ సెట్టర్స్ ఆర్ తెలుగు పీపుల్. వై? నా పార్ట్ కూడా దీంట్లో కొంత ఉంది. ఎన్టీఆర్ ఆత్మగౌరవాన్ని ప్రమోట్ చేస్తే ఆత్మవిశ్వాసాన్ని ప్రమోట్ చేసి టెక్నాలజీ ఆయుధం వాళ్ళ చేతల్లో పెట్టాను. ఈరోజు ప్రపంచం అంతా వెళ్ళిపోయి చేస్తున్నారు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దామ్. కాబట్టి తెలంగాణ ఆ రోజు జరిగినప్పుడు కూడా ఇప్పుడు కూడా చెప్తున్నా, ఐఎమ్ వెరీ హ్యాపీ. నోబడీ డెస్ట్రాయిడ్ ఇట్. పీపుల్ ఆర్ ఎంజాయింగ్ ది బెనిఫిట్స్ అవుట్ ఆఫ్ ఇట్. నౌ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్స్ టు క్రియేట్ వన్ మోర్ మోడల్. బోత్ మోడల్స్ హ్యాస్ టు గో టుగెదర్. వేరెవర్ దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ. ఎప్పుడు కూడా క్రియేట్ చేసిన వ్యక్తి డెస్ట్రాయ్ చేయాలనుకోడు. అది కొంతమంది శాడిస్టులు తప్ప. నా మెంటాలిటీ ఎప్పుడు కూడా దట్ ఈస్ ఎ గుడ్ థింగ్ వీ హ్యావ్ డన్, పీపుల్ ఆర్ ఎంజాయింగ్, విల్ క్రియేట్ సమ్ మోర్. ఇట్ ఈస్ ఎ బై డెవలపింగ్ ఆంధ్రప్రదేశ్, బై డెవలపింగ్ తెలుగు కమ్యూనిటీ, ఇట్ ఈస్ ది నేషన్ బిల్డింగ్. జాతిని డెవలప్ చేస్తున్నాం, దేశాన్ని అభివృద్ధి చేస్తున్నాం. స్వాతంత్రం కోసం పోరాడిన, త్యాగం చేసినటువంటి వ్యక్తులకి మనం నివాళులర్పించే పరిస్థితి. దట్ ఈజ్ వేర్ యూ హ్యావ్ టు డూ. 2047 100 సంవత్సరాల దినోత్సవాలు జరుపుకునే సందర్భంగా ప్రపంచంలో నెంబర్ 1, నెంబర్ 2గా ఉంటే ఎంత గర్వంగా ఉంటుందండి. 100 years మనం బానిసలం,
కొన్ని రోజులు ఆ బానిసత్వం మనల్ని పట్టి వేటాడింది. ఈరోజు మనం ప్రపంచాన్ని శాసించే పరిస్థితి, ప్రపంచానికి సేవలు చేసే పరిస్థితి వస్తున్నామంటే ఆర్ యు నాట్ ప్రౌడ్? దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. వీ హ్యావ్ టు ప్రిపేర్ దాట్. సార్, వీఆర్ వర్కింగ్ ఆన్ దట్ ఆల్సో. నేను నిన్న కూడా జిందాల్తో మాట్లాడాను. కొంతమంది ఇక్కడ కూర్చొని ఆ జిందాల గురించి ఏదో రాసుకుంటున్నారు. ఆ జిందాల్ వచ్చాడు, అతను మాట్లాడి రమ్మన్నాను, ఇవన్నీ డిస్కస్ చేస్తున్నాం. కడప స్టీల్ ప్లాంట్ కూడా అజెండాలో ఉంది. వీఆర్ వర్కింగ్ ఆన్ దట్. నేను అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేయాలి, అందరికీ న్యాయం జరగాలని నా సిద్ధాంతం. బీ క్లియర్, ఎవ్వడికి అన్యాయం జరగకూడదు. పీపుల్ ఆర్ కమింగ్. It is not a big profitable. Even I have to discuss with Government of India for proper incentives. Then only people will come. Even we are prepared to give. There is a lot of future for shipbuilding. That also we are working. సార్, మీరు 95 నుంచి దావోస్ వెళ్తున్నారండి. అయితే అప్పుడు ఆ టైంలో అంతమంది ఎక్కువగా అక్కడికి దావోస్ ఎక్కువగా వెళ్ళే ముఖ్యమంత్రులు ఉండేవాళ్ళు కాదు. కానీ మీరు ఒక్కళ్ళే ఆ టైంలో తిరిగేవాళ్ళు. ఇప్పుడు వచ్చేసి పక్క రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రులు కానీ మీతో పాటు రావడం, అక్కడ మొత్తం అంతా ఎస్టాబ్లిష్ జరుగుతుంది. అయితే మన విభజన జరిగిన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి తక్కువ బడ్జెట్ ఉండటం కానీ ఏదన్నా కానీ పక్క రాష్ట్రాలకు ఎక్కువగా వాళ్ళ ఫెసిలిటీ చూపించడంలో సక్సెస్ అవుతున్నారా? దాన్ని మీరు ఎలా అధిగమించగలుగుతున్నారు? ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఏ ఊరు మీది? విజయవాడ సార్. విజయవాడనా? ఎందుకు విజయవాడలో వాళ్ళందరూ ప్రపంచం అంతా బాగా బ్రహ్మాండంగా రాణించారు, విజయవాడ తప్ప? కాదా సార్? హైదరాబాద్ అంతా డెవలప్మెంట్ సగం వీళ్ళే కదా, అమెరికాలో సగం డెవలప్మెంట్ వీళ్ళే కదా, ఎందుకు విజయవాడలో? అలాంటి అట్మాస్ఫియర్ మనం ఇక్కడ క్రియేట్ చేయలేకపోయాం. అలాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తే వేరే దేశాలకు పోయి బ్రహ్మాండంగా చేయగలిగిన వాళ్ళు ఇక్కడ చేయలేకపోతారా? ఈరోజు హైదరాబాద్ డెవలప్మెంట్లో ఆంధ్రాలో, రాయలసీమలో, ఉత్తరాంధ్రలో, రూరల్ తెలంగాణ మొత్తం హైదరాబాదే కాకుండా అందరూ వచ్చి డెవలప్ చేశారు. నవ్ హైదరాబాద్ ఇస్ బికమ్ ఏ బిగ్ డెవలప్డ్ సిటీ. ఇక్కడ కూడా అలాంటి ఎకో సిస్టమ్ క్రియేట్ చేయలేదు కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇప్పుడు నవ్ వీ హ్యావ్ స్టార్టెడ్. మీరే చూస్తారు రాబోయే రోజుల్లో. నేనేమంటానంటే, ఒక మోడల్ తయారు చేసిన తర్వాత ఆ మోడల్ని సరే వేరియస్ కారణాల వల్ల జరిగాయి. పొలిటికల్ రీజన్స్లో బైఫర్కేషన్ అయింది. బైఫర్కేషన్ లేక సఫర్ అయ్యాం. బైఫర్కేషన్ కంటే 1924 పరిపాలన మొత్తం విధ్వంసం చేసేశారు, డెమాలిష్ చేసేశారు. నిన్న కూడా నేను ఢిల్లీకి పోతే నాకు ఇప్పుడు 4వ ముఖ్యమంత్రిగా నాకు ఇప్పుడు కూడా దిక్కు తెలియడంలా. వై? ఒక యాంగిల్లో తప్పులు జరిగి ఉంటే కరెక్ట్ చేస్తాం. ఎవ్రీవేర్ తప్పులు, ఎవ్రీవేర్ అరాచకం, విధ్వంసం. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, బట్ ఎవ్రీథింగ్ ఐఎమ్ టెలింగ్ యూ, ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్, బట్ దేర్ విల్ బి ఎఫర్ట్. మళ్ళీ మనం పైకి తీసుకురావడం, మళ్ళా ఏదో ఒక ఇదయ్యి మళ్ళా కిందికి పోవడం, వైకుంఠపాళెం మరి తయారు కాకూడదు. ఈసారి పైకి వెళ్ళాలి తప్ప మళ్ళా కిందికి రాకూడదు. అదొకటే అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది. వాళ్ళతో మాట్లాడలేదు, అది డిస్కషన్ ఉంది. రామ్మోహన్ కూడా చెప్పాం, దే ఆర్ వర్కింగ్ ఆన్ దట్. సార్, మీరు రీబిల్డ్ పేరుతో రాష్ట్రానికి అంటే దావోస్ వెళ్ళి పెట్టుబడులు తేవడం కావచ్చు, పారిశ్రామికతను తీసుకొచ్చే ప్రయత్నం మీరు చేస్తున్నారు. వైసీపీనే మా పార్టీ ఎంపీలు వరుసను విడుతూ ఉన్నారు. ఏంటి అలా చూడాలి? వాళ్ళ పార్టీ వాళ్ళు పారిపోతున్నారనుకుంటే మన దానికి సమాధానం మన దగ్గర ఏం లేదు. కొన్ని రాజకీయ పార్టీల్లో కొన్ని వస్తూ ఉంటాయి. నమ్మకం అనేది ఉంటే ఉంటారు, లేకపోతే వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళకుండే మార్గాలన్నీ కూడా. ఐ డోంట్ వాంట్ టు కామెంట్ మచ్ ఆన్ దట్ ఈస్ దర్ ఇంటర్నల్ అఫేర్. దట్ రిఫ్లెక్ట్స్ ఆ పార్టీ యొక్క సిచ్యువేషన్, ఐ కెన్ సే. అంతవరకే. బియాండ్ దట్ ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఎనీథింగ్ ఆన్ దట్. అంటే ఇప్పుడు మీకు ఏమైందంటే బ్రదర్, 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఇక్కడ. అందుకే పదే నేను చెప్తున్నాను,
మళ్ళీ నేను చెప్తా ఉంటే ఏమవుతుందంటే ఏదో నేను కామెంట్ చేసినప్పుడు కొంతమంది అనుకోవచ్చు. సింగపూర్ గవర్నమెంట్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ రెస్పెక్టెడ్ గవర్నమెంట్ గ్లోబలీ. am I right? ఇప్పటికి కూడా వాళ్ళకు ఒక క్రెడిబిలిటీ ఉంది, ఒక విశ్వసనీయత ఉంది, ఒక ఇంటిగ్రిటీ ఉండే గవర్నమెంట్ అది. వీళ్ళు ఏం చేశారు? ఫ్రీగా నేను అడగతానే ఒకప్పుడు హైదరాబాద్లో సింగపూర్ సిటీ కట్టాం. ఎవరు కామెంట్ చేయాల. ఎక్కడ కట్టాం? ఉప్పల్లో కట్టాం. అదే మరిగా హైటెక్ సిటీలో డెవలప్మెంట్ చేశారు. అక్కడుండే లీ క్వాన్ యూ దగ్గర నుంచి మళ్ళీ మొన్నటరుకున్న లీ దగ్గర నుంచి ప్రైమ్ మినిస్టర్స్ అందరూ నేనంటే గౌరవంగా ఉంటారు. నేను పోయి అడగతానే మాస్టర్ ప్లాన్ తయారు చేయడానికి ఫ్రీగా చేసి ఇచ్చారు. వాళ్ళకు మాస్టర్ ప్లాన్ తయారు చేయడంలో అనుభవం ఉంది. అంటే వాళ్ళు తయారు చేయడం కాదు, వాళ్ళు డబ్బులు ఇచ్చి వాళ్ళ పబ్లిక్ సెక్టర్ కంపెనీ ద్వారా చేసి నాకు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత సీడ్ క్యాపిటల్ కొన్ని దగ్గర డెవలప్ చేశారు వాళ్ళు. వాళ్ళ రమ్మని ఒక సీడ్ క్యాపిటల్ డెవలప్మెంట్ కోసం ఒక అవగాహనకు వచ్చాం. దానికి కూడా డబ్బులు కూడా మనకి ఎట్లా ఇవ్వాలనో ఆ ప్రో రేటా ప్రకారం మనం ల్యాండ్ ఇవ్వడం, డెవలప్ చేయడం, మనకి డబ్బులు పే చేయడం, అవన్నీ అగ్రిమెంట్ చేసుకున్నాం. అది కూడా ఛాలెంజ్లో స్విచ్ ఛాలెంజ్కి వెళ్ళాం. చేసిన తర్వాత వాళ్ళ మీద అలిగేషన్స్ పెట్టి కేసులు పెట్టి వాళ్ళ మనుషుల మీద వాళ్ళు పారిపోయి మొత్తం వదిలేశారు. బ్రాండ్ ఎంత నాశనం అయిపోయిందండి. ఇది మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రావాలని నా మీద అభిమానంతో వచ్చారనుకోండి, ఎందుకు వస్తారు ఇప్పుడు? దే టేస్టెడ్ ది ఇది కదా వామ్త్. వీళ్ళు చేసిన అరాచకాన్ని చూసిన తర్వాత ఇక్కడికి వస్తారు. అందుకే నేను మీకు పదే చెప్తున్నా, ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి విషయాలు ఎక్కడ జరగలేదు. ఒక వ్యక్తి మీద కోపంతో వ్యవస్థని సర్వనాశనం చేయడం, ఎకోసిస్టాన్ని కిల్ చేయడం. నేను అమరావతి స్టార్ట్ చేశాను కాబట్టి అమరావతిని నాశనం చేయాలి. నేను పోలవరం ప్రారంభించాను, పోలవరం ఉండకూడదు, నామరూపాలు లేకుండా పోవాలి. ఎవరికి నష్టం? అలాంటి కంట్రీస్, దుబాయ్, నేను అర్లీగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్లో నాకు క్రౌన్ ప్రిన్స్ ఇప్పుడు రూలర్ చాలా క్లోజ్గా ఉండేవాడు. నేను ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎంఆర్ ప్రాపర్టీస్ ద్వారా విల్లాస్ కట్టి అక్కడ కన్వెన్షన్ సెంటర్ 7,500 మందికి ఇండియాలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ కన్వెన్షన్ సెంటర్ విత్ హోటల్ విత్ ఎగ్జిబిషన్స్ మనం కట్టాం క్రాస్ సబ్సిడీతో. దేనికి మనకు వచ్చింది? అది హైదరాబాద్ డెవలప్మెంట్ మనకు వచ్చింది. లేదు ఇచ్చారు కాబట్టి మేము కొట్టేస్తాం, కూల్ చేస్తామంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్. అదే ఇప్పుడు జరిగాయి. దానివల్లనే ఈ ఇబ్బందులు వస్తున్నాయి. ఆ బ్రాండ్ సర్వనాశనం చేయడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ అంటే గ్లోబలీ అసహ్యం వచ్చే పరిస్థితికి వచ్చింది. వీ హ్యావ్ టు క్లియర్. మళ్ళీ చెప్తున్నాం, ఒకసారి తప్పు చేశారు మా వాళ్ళు, ఇంకెప్పుడు తప్పు చేయరు. కాబట్టి మీరు కూడా పాజిటివ్గా ఉండండి. ఆంధ్ర ఇస్ ది బెస్ట్ ప్లేస్. యూ ఇన్వెస్ట్ అంటున్నాం, ఇప్పుడిప్పుడు వస్తున్నారు. దీన్ని లాజికల్గా తీసుకెళ్తాం. మీరు కూడా ఆలోచించుకోవాల్సింది, ప్రజలు ఆలోచించుకోవాల్సింది, రాజకీయాల్లో ఉండడానికి అర్హత లేని వ్యక్తులు వస్తే ఇలాంటి డెస్ట్రక్షన్ జరుగుతుంది. అంతవరకు బియాండ్ దట్ ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఎనీథింగ్. థ్యాంక్ యూ.